హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. సో మేము ఎందుకు చేయలేదు వీడియోస్ అంటే హౌస్ షిఫ్ట్ అయ్యాము. సో అక్కడ చాలా టైం తీసుకుందనమాట ఇల్లంతా చదువుకోవడానికి అండ్ మొత్తం సెటిల్ అవ్వడానికి క్లియర్గా. సో ఇవాళ ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఫెస్టివల్. ఇంట్లోకి వచ్చిన తర్వాత తొలి పండగ, తొలి ఏకాదశి. సో నేనైతే ఫ్రెష్ అయిపోయి స్నానం చేసేసాను. ఇప్పుడు గడపకైతే ముగ్గు పెట్టాలి. సో నేను ఫస్ట్ కొంచెం పసుపు నానేసుకొని అప్పుడు యాడ్ చేస్తాను. ఇక్కడ మా చెల్లి వచ్చేసి ఇంట్లో వంట ప్రిపేర్ చేసేస్తాను. ఈ దొండకాయలు నేనే కట్ చేసా, బియ్యం కడిగి పెట్టింది. బయట అయితే ముగ్గేసేస్తాం పదండి. పసుపు అయితే నానబెడుతున్నాను. పసుపు, కుంకుమ, ఇంకా చాక్ పీసెస్ అక్కడ ఉన్నాయి. చాక్ పీసెస్ డైరెక్ట్గా గడుపు మీద వేయచ్చు, కానీ నేను ఇలా నానేసి పెడతాను. చాక్ పీసెస్ అయితే తడిపేసుకుంటున్నాను. కొంచెం యాంగిల్ సెట్ చేస్తాను. మేము అంతకుముందు వచ్చిన ఇంట్లో అయితే గడప చిన్నగా ఉండేది. ఈ కొత్త ఇంట్లో గడప పెద్దగా ఉంది. కుంకుమ పెడుతున్నాను.
గడపకైతే పూజ చేశాను. వైట్ మార్బుల్ మీద వైట్ చాక్ పీస్ అస్సలు కనిపించట్లేదు గైస్. బయటకు వచ్చి చూపిస్తుంది. ఇంట్లో వెళ్దాము. పూజ సామాగ్రి అవన్నీ ఉన్నాయి, క్లీన్ చేయాలి. గైస్ మా పనులు ఇట్లుంటాయి. మసాలా పొడి అంతా కింద పడేసాం. అమ్మ పూజ చేసేసింది. నైవేద్యం వచ్చేసి బెల్లపన్నం, పొంగలన్నం. గైస్ పూజ అయితే చేసేసాము, అయిపోయింది. ఇటు సైడ్ వంట అవుతుంది. ఇంకా ఇది దొండకాయ ఫ్రై, పప్పుచారు అయితే రెడీగా ఉంది. గైస్ మీకు మీలో ఎంతమంది ఈ శనగల పిండి ప్రసాదం చేస్తారు? కొంతమంది, మేమైతే మా చిన్నప్పటి నుంచి అమ్మ శనగల పిండి ప్రసాదమే చేస్తుంది. బాగా జలుబు దగ్గు అయింది. సో శనగల పిండి ప్రసాదం అయితే మేము తొలి ఏకాదశి రోజు చేసుకుంటాము. మీరు ఏ పిండితో చేసుకుంటారు? ఇంతకీ ఈ పండుగ సెలబ్రేట్ చేసుకుంటారా లేదా? కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. గైస్ అమ్మ అయితే శనగల ప్రసాదం చేసేసింది. ఎందుకండి ఓపెన్ చేసి చూపించు. ఇక్కడ ఇందులో అయితే చేసింది. నేను మాకు కొంచెం పెట్టు. చూడు ఎంత బాగుంటుంది. తింటుంటారుగా ఎప్పుడు. మళ్ళీ తినాలా, లేకపోతే అంటుకుంటుంది ముక్కులకు వచ్చేసింది పొడిలాగా. చాలా బాగుంది. సో గైస్ ఇదైతే మా తొలి ఏకాదశి సెలబ్రేషన్స్ మా ఇంట్లో. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కమెంట్ చేయండి, షేర్ చేయండి కమెంట్స్లో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్వాతి వ్లాగ్స్. బాయ్.